అనాలిసిస్ అండ్ కీవర్డ్ రీసెర్చ్. అనలైజ్ చేస్తాం మనం, కొన్ని పారామీటర్స్ ని అనలైజ్ చేస్తాం. ఓకే, సో దాంట్లో మనకు మేజర్ గా వచ్చేది కీవర్డ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ యు మీన్ బై కీవర్డ్? సో ఇప్పుడు మన శ్రావణి ఏం చేస్తుంది? గూగుల్కి వెళ్తుంది. గూగుల్కి వెళ్ళినప్పుడు శ్రావణికి ఏదో ఒక ప్రోడక్ట్ కావాలి. ఓకే, ఒక ఫోన్ గురించి చూస్తుంది శ్రావణి. లేదనంటే వాళ్ళ పిల్లలకి ఆడుకునే ఒక బొమ్మలు కావాలి. ఓకే, సో ఫోన్ అన్నా కావచ్చు, టాయ్స్ అన్నా కావచ్చు. సో గూగుల్కి వెళ్ళి శ్రావణి ఏం చేస్తారు? మొబైల్ అండర్ 10,000 రూపీస్ అని టైప్ చేస్తారు ఇక్కడ గూగుల్లో. సో ఈ ఏదైతే కీవర్డ్ టైప్ చేస్తారో దిస్ ఈజ్ ఎ కీవర్డ్. ఓకే, గూగుల్కి వెళ్ళరు. నెక్స్ట్ యూట్యూబ్కి వెళ్తారు. ఓకే, యూట్యూబ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా టాప్ ఇక్కడ యూట్యూబ్ లో ఏం చేస్తారు శ్రావణి? ఓకే, సో టాప్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ లేదా మధ్యప్రదేశ్. ఓకే, ఇలా టైప్ చేస్తారు. టాప్ ప్లేసెస్ లేదా టాప్ టూరిస్ట్ ప్లేసెస్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ కీవర్డ్. ఇది ఒక కీవర్డ్ అన్నట్టు. ఓకే, సో అది యూట్యూబ్ లో టైప్ చేస్తారు అన్నట్టు. అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు టైప్ చేయొచ్చు. ఓకే, ఫేస్బుక్ లో కూడా టైప్ చేయొచ్చు. ఓకే, సో లింక్డ్ఇన్ లో కూడా టైప్ చేయొచ్చు. ఓకే, సో ఏదైతే మనము గూగుల్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, అక్రాస్ ఆల్ ద డిజిటల్ ప్లాట్ఫామ్స్, అన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ లలో ఏదైతే మనం టైప్ చేస్తూ ఉంటామో అవన్నీ కీవర్డ్స్. ఓకే, మనము వెళ్తూ వాట్ ఆర్ ద కీవర్డ్స్ అండ్ హౌ మెనీ కీవర్డ్ టైప్స్ ఆర్ దేర్, ఇవన్నీ మనం నేర్చుకుంటాం అన్నట్టు. అది మనము అనలైజ్ చేయాలి. అనాలిసిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు కీవర్డ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ లో. ఫర్ ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్ కి కీవర్డ్స్ ఆర్ బేస్ అన్నట్టు. ఓకే, ఇది మనము ప్రాపర్ గా ఇది చేయాలి. ఇన్ కేస్ ఈ కీవర్డ్స్ లలోనే మీరు ప్రాపర్ గా మాస్టర్ అవ్వలేదు అనుకున్నాం, అప్పుడు మీరు నేర్చుకోబోయే డిజిటల్ మార్కెటింగే వేస్ట్ అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు గూగుల్ యాడ్స్ లో కీవర్డ్స్ కావాలి. కీవర్డ్స్ ఎలా చూస్ చేసుకుంటారు? మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కీవర్డ్స్ తీసుకోవడం రాలేదు అంటే. అలాగే ఎస్ఈఓ కీవర్డ్స్ తీసుకోరాలేదు అని అంటే, తీసుకోవడం మీకు రావట్లేదు అని అంటే, ఎస్ఈఓలో ఎలా టార్గెట్ చేస్తారు? ఏ కీవర్డ్స్ ని మీరు ర్యాంక్ చేయాలనుకుంటారు? అలాగే సోషల్ మీడియా కీవర్డ్స్ మీకు ప్రాపర్ గా రావట్లేదు అంటే హ్యాష్ ట్యాగ్స్ ఎలా ఇస్తారు? అంతే కదా. సో అందుకనే కీవర్డ్స్ మనము ఇన్ డెప్త్ కీవర్డ్ రీసెర్చ్ చేస్తామన్నట్టు సెషన్స్ లో. మీరు కూడా చాలా బాగా నేర్చుకోవాలి. ఓకే, మళ్ళా ప్రాక్టీస్ కూడా చేయాలి ఇక్కడ ఇన్ డెప్త్ కీవర్డ్ రీసెర్చ్ లో. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ చెప్పిన కదా, మనం కూడా టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ నేర్చుకుంటాం అన్నట్టు. సో ఏమి నార్మల్ గా ఓవర్ ఇస్తా. టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఎన్ని ఉంటాయి? ఓకే, లాంగ్ టైల్. ఓకే, సో మీడియం టైల్, షార్ట్ టైల్. ఓకే, సో షార్ట్ టైల్, లాంగ్ టైల్, మీడియం టైల్, షార్ట్ టైల్, ఇలా మనకు కీవర్డ్ రీసెర్చ్ అనేది టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ అనేది మనం చూస్తాం అన్నమాట. ఓకే, సో దీనికి ఇంకా కొన్ని టూల్స్ మనమైతే యూజ్ చేస్తాం మన సెషన్స్ లలో. ఓకే, సో ఆ టూల్స్ ఏంటి? కొన్ని ఫ్రీ టూల్స్ ఉన్నాయి, కొన్ని పెయిడ్ టూల్స్ ఉన్నాయి. బట్ యాక్సెస్ నేను అందరికి ఇస్తా. ఓకే, యాక్సెస్ ఇస్తా, నో నీడ్ టు వరీ. ఓకే, సో ఈ టూల్స్ వచ్చేసరికి ఒకటి వచ్చి గూగుల్ కీవర్డ్ ప్లానర్. ఓకే, ఇది ఫ్రీ అన్నట్టు. గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఫ్రీ. నెక్స్ట్ కేడబ్ల్యూ ఫైండర్ పెయిడ్. ఓకే, యాక్సెస్ కూడా నేను ఇస్తా, నో నీడ్ టు వరీ. స్మాల్ ఎస్ఈఓ టూల్స్ ఈజ్ ఏ ఫ్రీ వన్. ఓకే, ఇవన్నీ దాంట్లోనూ చేయాలన్నా సార్, ఒక దాంట్లో చేసే సరిపోదా అనే డౌట్ కూడా మీకు వస్తుంది.
బట్ ఏంటి అంటే మల్టిపుల్ టూల్స్లలో మనము రెఫర్ చేసినామంటే రెఫర్ చేస్తే మనకు కొంచెము కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. అంటే నేను తీసుకున్న కీవర్డ్ ప్రాపర్ గా ఉందా లేదా. ఓకే, అలా అని కొన్ని టూల్స్ దాని ఓన్ ఫీచర్సే దానికి ఉంటాయి అన్నట్టు. ఓకే, సో దాంట్లో మనం త్రూ అవుట్ ద సెషన్స్ లలో ఎక్కువ మనము రెఫర్ చేసేది ఏంటి, కేడబ్ల్యూ ఫైండర్. చాలా ఇంపార్టెంట్. ఒక్క కీవర్డ్ ఓకే ఎన్ని డేస్ లో ఎన్ని మంత్స్ లో మనము ర్యాంక్ అవుతుంది అని ఆ కీవర్డ్ చూసిన వెంటనే మనం చెప్పేయచ్చు. అలాంటి మెట్రిక్స్ ఇస్తుంది. ఓకే, ఏది ఈ కేడబ్ల్యూ ఫైండర్ అన్నట్టు. ఓకే, సో యాక్చువల్ దాని కంపెనీ నేమ్ వచ్చి మ్యాంగూల్స్ అంటారు. మ్యాంగూల్స్ లో డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి అన్నట్టు. ఓకే, దాంట్లో ఒకటి వన్ ఆఫ్ ద టూల్ కేడబ్ల్యూ ఫైండర్. ఓకే, సో నిన్న సెషన్స్ లలో టూల్స్ రిలేటెడ్ నేను చెప్తూ ఉంటే కదా. ఓకే, ఐ గెస్ డెమోలో అనుకుంటా ఆ టూల్స్ లలో మ్యాంగూల్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇవి కూడా మనము చూస్తాం అన్నట్టు. నెక్స్ట్, లోకలైజ్డ్ కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేస్తాము చెప్పినా కదా. జిఎంబి అంటే గూగుల్ మై బిజినెస్. ఓకే, గూగుల్ మై బిజినెస్ కి లోకలైజ్డ్ కీవర్డ్సే కావాలి. అంటే ప్లంబర్ ఎగ్జాంపుల్, ప్లంబర్ ఇన్ మధ్యప్రదేశ్. ఓకే, మధ్యప్రదేశ్ ఈజ్ ఏ స్టేట్. ఓకే, అదే ప్లంబర్ ఇన్ హైటెక్ సిటీ. హైటెక్ సిటీ అంటే ఇది ఒక లొకేషన్, అంటే లోకల్ కదా, లోకల్ ఏరియా కదా ఇది. అంటే హైదరాబాద్ లో లోకల్ ఏరియా. అదే లోకలైజ్డ్ కీవర్డ్ రీసెర్చ్ అన్నట్టు. అది కూడా మనము డిస్కస్ చేస్తాం. ఇది జిఎంబికి, లోకల్ ఎస్సీఓకి ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కాంపిటీటర్. ఈ కాంపిటీటర్ వెబ్సైట్ కీవర్డ్ అనాలిసిస్ ఎలా చేస్తాం, విత్ ద హెల్ప్ ఆఫ్ టూల్స్. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ టూల్స్. ఏం టూల్స్ యూజ్ చేస్తాము, సమ్రష్. ఓకే, అలాగే ఏహెచ్ఆర్ఈఎఫ్స్, అరాక్స్. ఓకే, ఇవి మనము యూజ్ చేస్తాం దీనికి కాంపిటీటర్ వెబ్సైట్ కీవర్డ్ అనాలిసిస్ కి. ఓకే, అది ఎలా చేస్తాం ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను. ఓకే, యా, సో చెప్పినా కదా, మీరు ప్రాపర్ గా కీవర్డ్స్ చూస్ చేసుకోలేదు అని అంటే ఇంకా కంప్లీట్ గా స్మాష్ అయిపోతుంది. చూసింగ్ ద రైట్ కీవర్డ్స్ టు ద ప్రాజెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే నేను కీవర్డ్ అనాలిసిస్ మనము 2-3 సెషన్స్ చెప్తాం అన్నట్టు. ఓకే, యూజువలీ అది 30 minutes 1 hour కాన్సెప్ట్ కాదు కీవర్డ్ అనాలిసిస్. ఓకే, అది ఒక 5-6 hours పైన చెప్పాలా. ఓకే, ఎందుకంటే ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్ సిస్టమ్ లో, ఓకే, సో ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్ సిస్టమ్ లో బేస్ ఏంటి అని అంటే కీవర్డ్సే. ఓకే, మీరు కీవర్డ్సే ప్రాపర్ గా తీసుకోలేదు అని అంటే మళ్ళా ఈ కంప్లీట్ అదర్ టాపిక్స్ నేర్చుకొని కూడా వేస్ట్. అందుకనే మెన్షన్ చేసింది చూసింగ్ రైట్ కీవర్డ్స్. ఓకే, ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ క్లయింట్లకు కూడా మీరు చేయాల్సి వస్తుంది ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు. అలాగే మీరు ఇంటర్వ్యూస్ లలో కూడా వాళ్ళు అడుగుతారు, సో నీ కీవర్డ్ రీసెర్చ్ వచ్చా. ఓకే, మా బిజినెస్ కి ఎలాంటి కీవర్డ్స్ యూజ్ అవుతాయి. ఓకే, సో ఇలాంటివి మనము చూడాలన్నట్టు, అంటే ఇలాంటివి మనము తీసుకోవాలి.